అంటే మన స్టిక్కీ ట్రాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. డబుల్ సైడ్ మీకు కవర్ ఉంటుంది అనమాట, రిలీజ్ పేపర్ ఉంటుంది. సో రెండేపులో కూడా మనం తీసుకోవచ్చు అట్టని ఇలాగా. సో ఇట్లా ఈజీగా తీసుకోవచ్చండి. సో ఇక్కడేం అంటుకోదు అనమాట, మీకు స్మూత్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ గమ్ము మీద ఉన్న లేయర్ తీసేస్తారో ఇది చాలా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇట్లా స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకుని ఉంది బలంగానే. సో అంత గమ్ము ఉంటుంది అనమాట. చూసారు గమ్ము ఎలా పట్టుకుంటుందో దాన్ని. సో అంత గట్టిగా ఈ ఫ్లైస్ ని పట్టేసుకుంటుంది అనమాట. ఇది తీసి ఇటు పక్కన కూడా తీసుకుని మీరు ఏలాడేసుకోవచ్చు అనమాట దీన్ని. నమస్తే అండి, నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా ఈ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఈ భోగి పండుగ, సంక్రాంతి పండుగ మీ ఇంట్లో అందరికీ కూడా ఎన్నో సిరులు కురిపిస్తూ భోగభాగ్యాలని ఇంటికి తీసుకురావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ముందుగా రైతులు తమ తమ పంటల్ని ఇంటికి చేర్చుకునే రోజులు కదా ఈ సంక్రాంతి పండుగ రోజులు. ఇంట్లో ఉన్న గాజులన్నింటిలో కూడా నింపుకుంటారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సకల పశుపక్షాదులను కూడా వాళ్ళు పూజించుకుంటారు ఎంతో గౌరవంగా. ఎందుకంటే వాళ్ళకి అనుక్షణం తోడ్పడుతూ పశుపక్షాదులన్నీ కూడా పంటల్ని ఇంటికి చేరే వరకు కూడా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో రైతులు పంటని ఇంటికి తెచ్చే వరకు కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారండి. వాళ్ళ పంట నారు వేసినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా పంట వాళ్ళ అనుక్షణం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వాటికి వచ్చే రకరకాల జబ్బులు అండి. వేసిన పంటలకు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన జబ్బులు వస్తూ ఉంటాయి. వరి పంటలకు ఎక్కువగా దోమ తెగులు ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనకి పచ్చిమిరకాయలకు వచ్చి ఆకుముడ తెగులని, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క వెజిటబుల్ కి ఒక్కొక్క రకమైన జబ్బులు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎక్కువగా ఎగిరే కీటకాలు, అంటే దోమలు కానీ లేదా చిన్న చిన్న ఎగిరే రెక్కల పురుగులు కానీ వీటిలో రకరకాలుగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువగా పంటకి నష్టం కలిగిస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ మనం చాలా రకాల కెమికల్ మందులు వాడేస్తూ ఉంటారు రైతులు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి. కెమికల్ మందులు ఎక్కువ వాడకుండా న్యాచురల్ గా చేసుకునే ప్రొసీజర్స్ కూడా చాలా ఉన్నాయండి. మనం కూడా మిద్దె తోట రైతులం కదా. సో మన మిద్దె తోటలో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాము. లైక్ వైట్ ఫ్లైస్ ఉంటాయండి, ఎఫిడ్స్ ఉంటాయి, లీఫ్ మైనర్స్ ఉంటాయి, అలాగే ఫ్రూట్ ఫ్లైస్ కూడా ఉంటాయి. ఏదైనా కాయ తయారవుతుందంటే వచ్చి అది హోల్ పెట్టేసి లార్వాలను పెట్టి వెళ్ళిపోతుంది. మనకి ఇంత కాయ ఉండగానే పండిపోయి రాలిపోతా ఉంటది. మనకి ఏంటంటే మనకు 4-5 కాయలు కాస్తే ఎక్కువ. బట్ రైతులకి ఏమవుతుందంటే చాలా కాయలు కాయాలి కదా, వాటికి చాలా కాయలు కాస్తేనే వాళ్ళకి కావాల్సిన దిగుబడి వస్తుంది. సో అట్లా ప్రతి చోట వౌల్స్ పడిపోయి కాయలు పడిపోతే వాళ్ళకి మొత్తం పంట అంతా వేస్ట్ అయిపోతుందండి. వీటన్నిటికీ కూడా మెయిన్ కారణం ఏంటంటే ఎగిరే దోమలు లాంటివి అనమాట ఇవన్నీ కూడా. సో ఈ వైట్ ఫ్లైస్ కానీ, అలాగే మనకి ఫ్రూట్ ఫ్లైస్ కానీ, అలాగే ఫంగస్ నాట్ అని కూడా ఉంటుంది, ఫంగస్ నాట్స్ కానీ, వీటన్నిటికీ కూడా మనకి గాలిలో ఏలాడేసుకుని వాటిని అట్రాక్ట్ చేసే స్టిక్కీ ట్రాప్స్ అన్నవి చాలా బాగా ఉపయోగపడతాయండి. స్టిక్కీ ట్రాప్స్ అంటే ఏంటంటే బేసిక్ గా ఒక అట్ట ముక్క లాంటి దాని మీద దేని మీదైనా తీసుకుని దాని మీద గ్లూ లాంటిది పెట్టేసేస్తే అది స్టిక్కీ ట్రాప్ అనమాట. మనం పూర్వకాలం మీకు అందరు కూడా ఐడియా ఉండే ఉంటుంది, లైట్ల దగ్గర ఎక్కువగా మనకి రెక్కల పురుగులు లాంటివి కానీ వస్తూ ఉంటే మన పూర్వకాలం పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఆ పురుగులే పడకుండా మనం ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ రాసి ఇంట్లో కొబ్బరి నూనె లేకపోతే ఏదో మంచి నూనె రాసి అలాగే అలాడి కట్టేవాళ్ళం. ఎందుకని అక్కడ వచ్చిన దోమలన్నీ కూడా దానికి అటాచ్ అయిపోయి దానికి అతుక్కుపోతా ఉండే అనమాట. సిమిలర్ ప్రిన్సిపల్ లో స్టిక్కీ ట్రాప్స్ అండి. ఈ స్టిక్కీ ట్రాప్స్ అన్న ఏంటంటే మన స్టోర్ లో కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయండి. చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, ఇంకా చాలా ప్రొడక్ట్స్ అడుగుతా ఉన్నారు, కానీ మనం కూడా ఒకటి స్టోర్ లో యాడ్ చేస్తూ వస్తున్నాము. మన స్టోర్ లో అయితే ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతున్నాయి అనమాట. ఇవి ఒక ఎకరానికి వచ్చేసి పొలం వాడుకునే రైతులకి అయితే మటుకి అరౌండ్ 25 to 30 స్టిక్కీ ట్రాప్స్ ఎలాడి తీయాలండి పొలంలో ఒక ఎకరానికి. సో ఇందులో వైట్, ఎల్లో అండ్ బ్లూ, సో 3 కలర్స్ కి 3 రకాల పర్పస్లు ఉన్నాయన్నమాట. దానికే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే బ్లూ కలర్ ఎక్కువగా ఏంటంటే ట్రిప్స్ కి బాగా ఉపయోగపడుతుందండి. ట్రిప్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఈ బ్లూ కలర్ అన్నది అలాడేస్తే ట్రిప్స్ అన్ని మొత్తం దీనికి అట్రాక్ట్ అయిపోతాయి అనమాట. నైట్ టైం కూడా వాడు ఈ కలర్ ని ఐడెంటిఫై చేస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎల్లో కలర్ ఏదైతే మనకి ఎల్లో కనపడుతుందో వైట్ ఫ్లేస్ కానీ మిగిలిన ఇన్సెక్ట్స్ అన్నిటికి కూడా ఇది గ్రీన్ కలర్ కనపడుతుందండి వాటికి కంటికి. వాళ్ళు ఇమీడియట్ గా అట్రాక్ట్ అయిపోయి దీనికి వచ్చి అతుక్కుపోతాయి అనమాట. అతుక్కుపోయి కదలలేని పరిస్థితులు అయిపోతాయి. సో అట్లా ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం గార్డెన్ లో రకరకాలుగా ఎగిరే వాటిలన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు మన మొక్కల్ని సేవ్ చేసుకోవచ్చండి. అంటే మన పంటను సేవ్ చేసుకోవచ్చు. మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఎప్పుడైతే మొక్క హెల్తీగా పెరుగుతుందో మీకు ఆటోమేటిక్ గా నేచురల్ గా పంట ఎక్కువ వస్తుంది కదండి. సో ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ బేసిక్ గా మనం దేనికి వాడతామంటే ఎక్కువగా యాఫిడ్స్ కి వాడతామండి. లీఫ్ మైనర్స్, అలాగే వైట్ ఫ్లైస్, ఫంగస్ నాట్స్ కూడా ఉన్నప్పుడు కూడా ఈ స్టిక్కీ ట్రాప్స్ అని వాడొచ్చు అనమాట ఎల్లో కలర్ ని. అలాగే ఈ బ్లూ కలర్ చెప్పాం కదా ఇందాక మీకు, ట్రిప్స్ కి బాగా పనిచేస్తుంది అండి. ఇది ట్రిప్స్ ఉన్న ప్లేసెస్ లో ఎక్కడైనా కానీ దీన్ని అలాడ్ చేసేసుకుంటే ట్రిప్స్ ని ఇది మొత్తం అట్రాక్ట్ చేసేస్తుంది. సో ప్లాంట్ సేవ్ అయిపోతుంది అనమాట. మన ప్లాంట్ సపోజ్ మన గార్డెన్ ఒక 300 square feet అనుకోండి, 300 square feet లో ఒక 2 అలాడ్ చేసుకుంటే మనకి సరిపోతాయండి ఇటువంటి బ్లూ ట్రాప్స్. అలాగే ఎల్లో ట్రాప్స్ కూడా ఒక 3 ఎన్నో పెట్టేసుకుంటే సో దీనికేమో ట్రిప్స్ అట్రాక్ట్ అయిపోతా ఉంటాయి. అలాగే ఎల్లో ప్యాడ్కి వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఎఫిడ్స్ కానీ, లీఫ్ మైనర్స్ కానీ, వైట్ ఫ్లైస్ కానీ ఇవన్నీ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి దీనికి అటాచ్ అయిపోతా ఉంటాయి, అతుకుపోతా ఉంటాయి అనమాట. సో అట్లా గార్డెన్ లో అక్కడక్కడ కొన్ని పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మన మొక్కలన్నింటినీ వెజిటబుల్స్ కానీ, పచ్చిమిరకాయలు కానీ, తర్వాత పాదులకు ఎక్కించే రకరకాల తీగ జాతి మొక్కలకు కానీ అన్నిటికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. సో దోమలన్నీ ఏవి కూడా మొక్కల్ని అటాక్ చేయకుండా ముందే దీనికి అతుకుపోతాయి అనమాట, అట్రాక్ట్ అయిపోయి. సో దీని వల్ల అంత మంచి ఉపయోగం అండి ఇవి. సో ఇంకా మనకి వైట్ ఏదైతే స్టిక్కీ ట్రాప్స్ ఉన్నాయో ఇవి స్పెసిఫిక్ గా ఏంటంటే
మనకి యాపిల్ సాఫ్లైస్ కానీ లేదా ప్లమ్ ట్రీకి వచ్చే సాఫ్లైస్ కానీ, అలాగే ఇంకోటి ఏంటంటే కాలిఫోర్నియా ఫ్లవర్ ట్రిప్స్ అని ఉంటాయి, వాటికి కూడా వీటికి స్పెషల్గా పనిచేస్తాయి అనమాట. సో మిద్దె తోటలో ఎవరైనా ఈ ఎక్కువగా పళ్ళ మొక్కలు ఎవరైనా పెంచే వాళ్ళు ఉంటే ఆ పళ్ళ మొక్కల దగ్గర స్పెసిఫిక్గా ఈ వైట్ స్టిక్కీ ట్రాప్ని మనం అక్కడ పెట్టుకుంటే వాటికి వచ్చి ఆ ఫ్లైస్ అన్ని కూడా దీనికి అటాచ్ అయిపోతాయి అనమాట. ఈ స్టిక్కీ ట్రాప్స్ లైఫ్ అన్నది మీకు అట్లీస్ట్ 45 to 60 days ఉంటుందండి. సో దాని తర్వాత మీకు ఒకవేళ గమ్ము తగ్గిపోయింది అనిపిస్తే, మీ ఏరియాలో ఎక్కువ డస్టీ ఏరియా ఉండుంటే ఎక్కడైనా కానీ కొంచెం డస్ట్ కూడా అతుకుంటుంది కాబట్టి ఒకసారి గమ్మింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతే ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతాయి అనమాట. అటువంటిప్పుడు మీరు మళ్ళీ మార్చుకుంటే సరిపోతుందండి. అలాగే దీని ఇంకోటి ఏంటంటే వర్షం కానీ ఎండ కానీ దీనికి ఈ గమ్ముని ఏం చేయలేదండి. సో ఈ స్టిక్కీ ట్రాప్స్కి ఏంటంటే నార్మల్గా మీకు 1 side గ్లూ వస్తాయండి, అలాగే 2 side గ్లూ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఇది చూద్దాం మనం అండి ఒకసారి. ఈ స్టిక్కీ ట్రాప్స్ ఏంటంటే ఇట్లా మనకి 10 pack వస్తుందండి. ఈ 10 pack ని మనం తీసుకుంటే నార్మల్గా ఏంటంటే స్టిక్కీ ట్రాప్లు 1 sided గ్లూ ఉంటాయి ఎక్కువగా. మనం తెచ్చిన ఈ స్టిక్కీ ట్రాప్స్ ఏంటంటే మన స్టోర్లో అవి 2 sides గ్లూ ఉంటాయండి. సో స్టిక్కీ ట్రాప్స్ ఏంటంటే మన స్టిక్కీ ట్రాప్స్ ఇలా ఉన్నాయన్నమాట. డబల్ సైడ్ మీకు కవర్ ఉంటుంది అనమాట, రిలీజ్ పేపర్ ఉంటుంది. సో రెండేపులో కూడా మనం తీసుకోవచ్చు అట్టని ఇలాగా. సో ఇట్లా ఈజీగా తీసుకోవచ్చండి. సో ఇక్కడేం అంటుకోదు అనమాట, మీకు ఇక్కడ స్మూత్గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ గమ్ము మీద ఉన్న లేయర్ తీసేస్తారో ఇది చాలా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇట్లా స్క్రూ డ్రైవర్ను కూడా పట్టుకుని ఉంది బలంగానే. సో అంత గమ్ము ఉంటుంది అనమాట. చూసారు గమ్ము ఎలా పట్టుకుంటుందో దాన్ని. సో అంత గట్టిగా ఈ ఫ్లైస్ని పట్టేసుకుంటుంది అనమాట. ఇది తీసి ఇటు పక్కన కూడా తీసుకుని మీరు వేలాడేసుకోవచ్చు అనమాట. దీన్ని వేలాడేసుకునే వరకు కూడా దీన్ని తీయకండి ముందు ఎప్పుడు కూడా. ఫస్ట్ ఏంటంటే ఇందులో మనం ఏదైనా మీ దగ్గర ఏదో ఒక తాడు ఉంటుంది కదా, ఏదైనా ప్లాస్టిక్ తాడు కానీ ఏదైనా పుర్కాస్ కానీ ఏదైనా ఒకటి తీసుకుని మీరు జస్ట్ ఇట్లాగా నాట్ చేసుకుని హ్యాంగ్ చేసేసుకోవచ్చు అండి. మీరు పైన ఎక్కడైనా సరే ఇట్లా హ్యాంగ్ చేసుకుని తగిలిచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది క్యాప్సికమ్ చెట్టు అండి. ఈ క్యాప్సికమ్ చెట్టుకి చూస్తే మనకి వెనకాల ఏ పచ్చిమిరపకాయ మొక్కకైనా సరే మీకు కామన్ గా ఇట్లా కనపడుతుందండి. చూసారా ఈ వైట్ ప్లేస్ అని ఎలా ఉన్నాయో, తెల్లగా కనపడుతున్నాయి కదా వైట్ ప్లేస్. ఇక్కడ చూడండి ఈ వైట్ ప్లేస్ అంతా కూడా ఇవి మనకి ఇలా అనగానే ఇదిలించగానే ఎగురుతాయి అనమాట. దానికన్నా ముందు మనం స్టిక్కీ ట్రాప్ ని ఇక్కడ పెట్టేద్దామండి. సో దీన్ని మనం వేలాడేయచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఏదైనా ఒక పుల్ల లాంటిది కట్టుకుని ఇక్కడ మనం స్టాండ్ లాగా పెట్టి జస్ట్ గుచ్చొచ్చు కూడా. 2 విధాలుగా కూడా చేయొచ్చు. సో ఈ క్యాప్సికమ్ మొక్క పక్కనే నేను స్టిక్కీ ట్రాప్ వేలాడేసానండి. సో దీని మీద ఉన్న లేయర్ ని మనం తీసేస్తే సరిపోతుంది. ఇట్లా ఇది పేపరే కాబట్టి ఈజీగా చిరిగిపోతుందండి. ఇది ఇప్పుడు గమ్ అండి. ఇప్పుడు గమ్ము బయటపడింది అనమాట. సో వెనకాల సైడ్ కూడా తీసేస్తున్నాను నేను. దీనికి ఒక చిన్న కేర్ ఏంటంటే మన చేతులు కొంచెం నూనె లాంటిది ఏమైనా రాసుకుంటే మన చేతులకి గమ్ అంటుకోకుండా ఉంటుందండి. బేసిక్గా స్టిక్కీ ట్రాప్ని ఇట్లా ఎలాంటి తీసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే చెట్టును ఒకసారి ఇట్లా కదిపితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వైట్ ప్లేస్ అన్ని కూడా ఇట్లా గాలికి ఎగురుతాయండి, ఎగిరిపోయి మొత్తం దీనికి అట్రాక్ట్ అవుతాయి అనమాట. సో దీనికి వచ్చి అటాచ్ అయిపోతాయండి ఇది మొత్తం అన్ని కూడా. అందులో ఎస్పెషల్లీ ఈవినింగ్ తర్వాత నైట్ టైం బాగా ఎక్కువగా దీని ఎఫెక్ట్ కనపడుతుంది మీకు. నైట్ టైం ఎక్కువ ఎగురుతాయి అనమాట ఇవి. ఆఫ్టర్ 6 తర్వాత 6 to 10 ఎగురుతాయి అనమాట. అప్పుడు దీనికి వెళ్ళి అటాచ్ అయిపోతాయి ఎక్కువగా. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ కదిపినప్పుడే దీనికి ఆల్రెడీ అటాచ్ అయినాయండి. చూడండి దీనిపైన కనపడుతున్నాయి అక్కడక్కడ చిన్నవి ఆల్రెడీ దీనికి అతుకుపోయినాయి అనమాట ఇప్పుడు. సో ఈ విధంగా మనకి 1 రోజు 2 రోజుల్లోనే చాలా వరకు దీనికి వచ్చేస్తాయి అనమాట అండి. ఈ విధంగా స్టిక్కీ ట్రాప్స్ అని మీ గార్డెన్ లో పెట్టుకుంటే చాలా మీకు మంచి రిజల్ట్స్ కనపడతాయండి. ఇంకోటి ఏంటంటే మనం వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎంత కౌంట్ ఇది పెరుగుతోంది అంటే రోజు రోజుకి ఎంత నిండుతోంది, ఎన్ని దోమలు దీనికి అతుక్కుంటున్నాయి. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఎంత పాపులేషన్ మన గార్డెన్ లోకి రకరకాల దోమలు వస్తున్నాయి, వైట్ ఫ్లైస్ కానీ ఎఫిడ్స్ కానీ ఈ ట్రిప్స్ కానీ ఎన్ని వస్తున్నాయి అన్నది మనకి ఒక ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టిక్కీ ట్రాప్స్ ఒకటే మనకు మొత్తం కంప్లీట్ గా కంట్రోల్ చేయదండి. ఎప్పుడు కూడా మనకు వైట్ ఫ్లైస్ కానీ ఎఫిడ్స్ కానీ దానికి మనం వేరే అదర్ పద్ధతులను కూడా మనం వాడుకోవాలి. అంటే లైక్ నీమాయిల్ వాడుకోవచ్చు, కరంజాయలు వాడుకోవచ్చు. అలాగే ఆ 2 కలిపిన కాంబినేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అది ఈవినింగ్ టైంలో మనం స్ప్రే ఇవ్వాలి. ఈ స్టిక్కీ ట్రాప్స్ మనం ఎప్పుడైతే గార్డెన్ లో యాడ్ చేస్తామో మీ మొక్కలన్నింటి కూడా ఆటోమేటిక్ గా ఈ పాపులేషన్ అనేది తగ్గిపోతుందండి బేసిక్ గా. స్టిక్కీ ట్రాప్స్ యాజ్ వెల్ మనం స్ప్రేయింగ్ ఈ 2 చేసుకుంటే ఏమవుతుందంటే మొక్కలన్నీ కూడా మనకి చాలా హెల్తీగా పెరుగుతాయి. మనకి రావాల్సిన నీళ్లు చాలా బాగా వస్తుంది అనమాట. ఆర్ఎల్స్ ఏమవుతుంది ఇవన్నీ కూడా సక్కింగ్ పెస్ట్లు కదా, మొక్క రసాన్ని బలాన్ని మొత్తం పీల్చేసి మొక్కలో ఏమి స్ట్రెంగ్త్ లేకుండా చేస్తాయి అనమాట. సో మొక్క రోజు రోజుకి క్షీణిస్తుంది అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం వల్ల మనకు ఉపయోగం చాలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మన స్టోర్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. gandhisgarden2kitchen.com వెబ్సైట్ లో కూడా మీకు దొరుకుతాయి. అలాగే మన వాట్సాప్ నెంబర్ కూడా కింద మీకు స్క్రీన్ మీద వస్తూనే ఉంది. సో ఆ నెంబర్ కూడా మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసి కేటలాగ్ ఉంటుంది. కేటలాగ్ లో మీకు మన గార్డెన్ లో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. అలాగే కొత్తగా మనం పికిల్స్ కూడా లాంచ్ చేసామండి, హోమ్ మేడ్ పికిల్స్. సో ఇదేనండి ఈ రోజు వీడియో. మీకు అందరికి ఇంకొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇమీడియట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నా కొత్త వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు.